డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ అనేది రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని స్పష్టం చేసిన సీఎం రేవంత్, దీనికి మహిళా రిజర్వేషన్లతో కలిపి చూడడం సరైంది కాదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అంశాలను కలిపి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందని విమర్శించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు గాని, మహిళలకు కనీస గౌరవం గాని దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో అమలు చేసి, ఆ తర్వాత చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, శాసనసభలో, లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి లోక్సభకు పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ సహకరించకపోవడం వల్ల 2013 సంవత్సరంలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు స్తంభింప చేయబడ్డది. 2023 సంవత్సరంలో కేశవరావు గారు కూడా అప్పుడు రాజ్యసభ సభ్యులుగా మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని చర్చకు వచ్చినప్పుడు అటు లోక్సభలో గాని రాజ్యసభలో గాని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఈ రోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమని డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు